all, this is Sadvika. Welcome back to my channel Sadvika Talks. హ్యాండ్లో ఏముంది అని చూస్తున్నారు కదా, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. మ్యాంగో మిల్క్ షేక్ అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది సమ్మర్ కాబట్టి అందరి ఇంట్లో మ్యాంగోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో అందరూ మ్యాంగో అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. సో నేను కూడా మ్యాంగో లవర్నే. మ్యాంగోస్ అంటే చాలా ఇష్టము. సో ఉట్టి మ్యాంగోస్ తినాలన్నా కానీ మనకి రోజు బోర్ కొడుతుంది అండ్ ఒంట్లో వేడి కూడా చేస్తుంది మ్యాంగోస్ వల్ల, ఎక్కువ మ్యాంగోస్ తినడం వల్ల. సో ఉట్టి మ్యాంగోసే కాకుండా కొన్ని వెరైటీ డిషెస్ అనేవి ట్రై చేయండి మ్యాంగోస్తో. సో నేను ఆల్రెడీ మ్యాంగో జామ్ అనేది ఆల్రెడీ చేసి పెట్టాను. సో నేను దాన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్ని, ఒకసారి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ మ్యాంగో మిల్క్ షేక్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో వెరైటీగా కూడా ఉంటుంది, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అండ్ ఒకటి మ్యాంగోస్ ఉట్టిగా మ్యాంగోసే కాకుండా ఇలా చేసుకొని తాగండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని నేను చాలా తక్కువ టైం తీసుకొనే చెప్పాను. సో ఈజీ ప్రాసెస్ అనమాట, ఈజీగా చేసేసుకోవచ్చు ఇంట్లో మనము. సో నా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా తక్కువ టైమే ఉంటుంది. సో ఎక్కువసేపు ఏం ఉంచలేదు, ఎందుకంటే చాలా ఈజీ కాబట్టి ఈ రెసిపీ అనేది. సో ఒకసారి స్కిప్ చేయకుండా తప్పనిసరిగా చూడండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీరు కూడా ట్రై చేసి ఉంటే నా కామెంట్ బాక్స్లో చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకేం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ 2 మ్యాంగోస్ని తీసుకున్నాను నేను. సో మీకు ఎంత మిల్క్ షేక్ క్వాంటిటీ కావాలనుకుంటున్నారో అన్ని మ్యాంగోస్ అనేవి తీసుకోండి. సో ఇక్కడ నేనైతే 2 మ్యాంగోస్ తీసుకొని పీల్ చేసుకుంటున్నాను ఫస్ట్. అండ్ ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాము. సో ఇలా కట్ చేసుకుంటుంటే మనకి క్యూబ్స్ కింద ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కట్ చేసుకొని మనము ఒక జార్ ఉంటుంది కదా, జార్లోకి తీసుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని జార్లోకి తీసుకుందాము. సో మిడిల్లో కట్ చేయగానే మనకి చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కదా, చిన్న చిన్న క్యూబ్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో 2 మ్యాంగోస్ని అలా పీల్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద చేసుకొని జార్లోకి తీసుకోండి. అండ్ మనం మొత్తాన్ని జార్లోకి తీసుకున్నాం కదా, అండ్ ఇప్పుడు ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. సో మ్యాంగో స్వీట్ని బట్టి మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. సో మా మ్యాంగో స్వీట్ని బట్టి నేను 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మీరైతే మీ మ్యాంగో టేస్ట్ని బట్టి షుగర్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులో చిల్డ్ మిల్క్ వేసుకోవాలన్నమాట. సో కాసి చల్లార్చిన పాలని రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకొని ఒక 1 అవర్ దాకా రెఫ్రిజిరేటర్లో పెట్టి తీసుకున్నాను. సో ఈ క్వాంటిటీ వచ్చేసి 1/2 కప్ మిల్క్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. సో ఇలాగా చిల్డ్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది మిల్క్ షేక్కి. అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. అండ్ మనం ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకున్నాము. సో కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి, కొంచెం థిక్గానే ఉండాలి. సో మిల్క్ షేక్ కాబట్టి. సో నేనైతే ఇక్కడ బౌల్లోకి తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను హనీ యూస్ చేస్తున్నాను, అశ్వగంధిది. సో టేస్ట్ బాగుంటుంది, మనకి ఎనర్జీ కూడా ఉంటుంది. సో హెల్త్కి కూడా మంచిది. షుగర్ బదులు ఎక్కువ హనీ వేసుకున్నా కానీ. సో ఇలా వేసుకొని మిక్స్ చేసుకోండి బాగా. అండ్ ఇప్పుడు మనం దాన్ని సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాము. సో మీరు దేంట్లో అయితే తాగాలనుకుంటున్నారో దాంట్లోకి ఈ మ్యాంగో మిల్క్ షేక్ అనేది వేసుకోండి. అండ్ ఇక్కడ నేను పైన జీడిపప్పులు వేసుకుంటున్నాను. సో మీ దగ్గర బాదం ఉన్నా వేసుకోవచ్చు. అండ్ క్యాష్యూస్ అయితే టేస్టీగా ఉంటుంది మిడిల్లో తగులుకుంటూ. అండ్ పైన చిన్న చిన్న మ్యాంగో క్యూబ్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసి గార్నిష్ చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, మిడిల్లో తగులుతుంటే మనకి తాగాలనిపిస్తుంది. సో ఫైనల్గా మనకి మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపించాను. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి.